వెల్కమ్ టు ది ఏకే రివ్యూస్ ఛానల్. సో ముందుగా ఎవరైతే వీడియో చూస్తున్నారో సో వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీక్ వచ్చి బిగ్ బాస్ హౌస్ నుండి అయితే ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. సో చాలామంది అనుకున్నట్టు ఏమనుకుంటారంటే మోస్ట్లీ సుమన్ గారు అయితే ఎలిమినేట్ అవుతారో అని అనుకున్నారు. సో ఎందుకంటే లాస్ట్ వీక్ కనుక మీరు చూసుకున్నట్టయితే డేంజర్ జోన్లో లాస్ట్ 2లో వచ్చి సో దివ్య అండ్ సుమన్ ఉన్నారు. సో మేబీ ఈ వీక్ కూడా అలాగే ఉంటుంది, సుమన్ గారు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే తక్కువ ఓట్లు వచ్చాయని అనుకున్నారు. బట్ కాకపోతే ఇక్కడ రీతు చౌదరి అయితే ఎలిమినేట్ అయింది ఈ వీక్. సో దాని గురించి అయితే కారణాలు అయితే రీజన్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే సుమన్ గారు టికెట్ టు ఫైనల్ టాస్క్ ఏంటంటే స్టార్టింగ్ వచ్చి తనుజతో ఆడారు కదా. సో తనుజ ఆమె దాడి గెలిచి సో దానికి ఏంటంటే ఒక మంచి ఏంటంటే ఓటింగ్ అనేది వచ్చింది ఆ టాస్క్ గెలవడం వల్ల. సో సుమన్ గారి ఫ్యాన్స్ కానీ న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో సుమన్ గారికి అయితే ఓట్ అయితే వేశారు. సో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ కళ్యాణ్తో ఆడిన టాస్క్ కూడా ఏంటంటే చాలా బాగా ఎఫర్ట్స్ ఇచ్చారు. సో దానివల్ల కూడా ఏమైందంటే ఓటింగ్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. సో ఇట్లాగా వీక్ ఓవర్ జరిగింది. బట్ ఇక్కడ రీతు చౌదరికి ఏమైందంటే కళ్యాణ్, ఇమాన్యువల్, రీతు సో వీళ్ళు ముగ్గురు ఏంటంటే గ్రూప్ గేమ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ గ్రూప్ గేమ్లో మెయిన్గా బలైంది ఎవరంటే భరణి గారు. సో భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. సో ఏంటంటే వాళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకొని ఆడారు. సో ఆ ప్లాన్ ఎక్కడ జరిగిందంటే ప్లాన్ ఎక్కడ జరిగిందంటే పెయింటింగ్ టాస్క్ ఉంది కదా. సో కలర్స్ టాస్క్. సో కలర్స్ టాస్క్లో వచ్చి ఎమాన్యువల్ వచ్చి చెప్తాడు సో రీతుకి సో ఏంటంటే కళ్యాణ్ మనం గెలిపిద్దాం. సో అప్పుడే ఏంటంటే బర్నీని మనం ఎలిమినేట్ చేయొచ్చు సో అలా చెప్తారు. సో వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో సో కళ్యాణ్ వచ్చి తన కలర్ రెడ్ వచ్చి పూసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇక్కడ బర్నీ ఏంటంటే కళ్యాణ్ ఎక్కడ పూస్తారో అక్కడ పూస్తారు, అంటే బ్లూ కలర్ ఎక్కువ కనిపించాలని. సో ఇక్కడ రీతు ఏం చేస్తుందంటే మెయిన్లీ బర్నీ కానీ టార్గెట్ చేస్తుంది. సో తోసేయడం కానీ ఇదంతా ఏంటంటే వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో సో గ్రూప్గా సో అదే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే రీతు చౌదరికి అయితే నెగిటివ్ అయితే డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే వచ్చింది ఆ టాస్క్ వల్ల. సో గ్రూప్ గేమ్ ఆడి వాళ్ళు గెలిచారు అక్కడ. సో తర్వాత కూడా ఇంకోటి మిస్టేక్ ఏంటంటే రీతు చౌదరిది. సో అదే మీరు నిన్నే చూసే ఉంటారు ఎపిసోడ్లో. సో ఆ రింగ్ టాస్క్లో కూడా ఏంటంటే తను రింగ్ దాచిపెట్టడం కానీ సో అండ్ అలాగే సో అది ట్రయాంగిల్ షేప్ ఉంది. సో అది కూడా ఏంటంటే ఆ టాస్క్ జరిగింది కదా. సో ఆర్గ్యుమెంట్స్ కానీ ఇదంతా ఏంటంటే తనకి నెగిటివ్ అయ్యింది. సో సో వరుసగా సినారియో జరిగింది కదా. సో దీనివల్ల ఏంటంటే ఓటింగ్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది రీతు చౌదరికి. సో అలాగే ఏంటంటే నామినేషన్స్ పాయింట్. సో ఇక్కడ ఫస్ట్ బ్రేక్ పడింది రీతు చౌదరికి. మోస్ట్ ఓటింగ్ ఎఫెక్ట్ అయింది ఎక్కడంటే సో నామినేషన్స్ పాయింట్. సో ఏంటంటే వాళ్ళు వచ్చి తనుజతో గొడవ పెట్టుకున్నారు. సో ఎవరు డీమన్ పవన్ అండ్ డీమన్ పవన్ రీతు చౌదరి తనుజతో గొడవ పెట్టుకున్నారు. సో నామినేషన్స్ టైం అప్పుడు. సో అప్పుడు తనుజ అయితే చెప్తుంది. సో ఏంటంటే ఆ స్టోన్ కోసం ఏంటంటే అంటే ఈ కాన్వర్జేషన్ తనుజాకి అండ్ సంజన గారికి జరుగుతుంది. సో అప్పుడు తనుజ చెప్తుందంటే అది రైల్ టాస్క్ ఉంది కదా. సో ఆ రైల్ టాస్క్లో ఏంటంటే అప్పుడు ఏంటంటే రీతు కూడా ఒక కాంపిటీటర్ అంటే కెప్టెన్సీ రేస్లో ఉంది. బట్ కాకపోతే ఏంటంటే రీతు అయితే అడుగుతుంది తనుజ వచ్చి అడుగుతుంది ఆ డీమన్ పవర్ని. సో సపోర్ట్ ఏమైనా చేస్తావా కుదిరితే అని అనేసరికి ఏంటంటే మీరు అంటే డీమన్ పవన్ ఏం చెప్తారంటే వెళ్ళి రీతుని అడుగు అంటారు. సో అప్పుడు లోపల ఏం జరిగిందంటే సో రీతు వచ్చి తనుజతో అడుగుతుంది. సో నా పవర్ కనుక నాకు యూస్ చేస్తానంటే నేను డ్రాప్ అయిపోతాను కెప్టెన్సీ రేస్ నుంచి. సో ఇలాగ ఏంటంటే ఒక మాట తీసుకున్నారు వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే సో డీమన్ పవన్ వచ్చి తనుజాకి సపోర్ట్ చేశాడు ఆ వీక్ రైల్ టాస్క్. సో ఆ విషయం అంతా తను చెప్తుంది సో సంజన గారితో. సో వాళ్ళు స్టోన్ ఉంది కాబట్టి నాకు సపోర్ట్ చేశారు. ఆ స్టోన్ ఎప్పుడైతే పవర్ అయిపోయిందో సో వాళ్ళు తర్వాత నుంచి నాతో సరిగ్గా ఉండడం లేదు. సో అట్లాగా చెప్తుంది. సో ఇది కూడా ఏంటంటే ఫస్ట్ బ్రేక్ పడింది ఇక్కడ రీతుకి. సో తర్వాత వచ్చి ఆ గ్రూప్ గేమ్, సో తర్వాత వచ్చి ఆ రింగ్ టాస్క్. సో ఎట్లాగైతే తన ఆ గేమ్ అయితే ఎఫెక్ట్ అయింది. అండ్ మోస్ట్లీ ఇంకోటి మేజర్ ఏంటంటే డీమాన్ పవన్. సో ఏదైతే వాళ్ళ రిలేషన్షిప్ ఉందో సో అది చాలామందికి నచ్చలేదు హౌస్లో. సో మిగతా రిలేషన్షిప్ మీరు చూసుకున్నట్టయితే ఎవరు ఎమాన్యువల్, కళ్యాణ్. సో వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ లాగా ఉండేరు. సో తర్వాత భరణి, తనుజ. సో వాళ్ళ రిలేషన్షిప్ కూడా బాగానే ఉంది. సో కళ్యాణ్, తనుజ. సో వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఏంటంటే అంత డిస్ప్యూట్స్ రాలేదు. సో ఆర్గ్యుమెంట్స్ కానీ అంతగా జరగలేదు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే డీమన్ పవన్ అండ్ రీతు. సో వీళ్ళ రిలేషన్షిప్ ఏదైతే ఉందో సో చాలా వరకు గొడవలు వచ్చాయి అండ్ చూసి ఆడియన్స్ కూడా నచ్చలేదు. సో ఇదైతే మేజర్ ఇంపాక్ట్. సో రీతు చౌదరి ఇక్కడ వరకు సర్వైవ్ అయిందంటే దానికి కారణం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో మీరు ముందు చూసుకున్నట్లయితే సో తను ఎప్పుడైతే హౌస్లోకి వచ్చిందో సో కామనర్స్ వచ్చారు. సో కామనర్స్ రావడం వల్ల ఏంటంటే నామినేషన్స్లోకి వచ్చినా కానీ రీతు చౌదరి సర్వైవ్ అయింది. సో ఎందుకంటే
రీతు చౌదరి కంటే కామనర్స్‌కి అదేంటంటే కొంచెం ఫేమ్ లేదు. కాబట్టి తక్కువ ఓట్లనేవి పోలయ్యాయి. సో, అలాగ రీతు చౌదరి సర్వైవ్ అయింది. సో, ఎప్పుడు సో, ఎప్పుడైతే కామనర్స్ వెళ్ళిపోయారో, సో, అప్పుడే ఏందంటే వెంటనే వైల్డ్ కార్డ్స్ వచ్చారు. సో, దానివల్ల ఏందంటే రీతు మళ్ళీ సర్వైవ్ అయింది. సో, వరుసగా ఏందంటే వైల్డ్ కార్డ్స్ అందరూ వెళ్ళిపోయారు. సో, దానివల్ల ఏంటంటే రీతు ఇప్పటిదాకా సర్వైవ్ అయింది. లేకపోతే ఎప్పుడో స్టార్టింగ్‌లోనే వెళ్ళిపోయేది రీతు చౌదరి. అండ్ అలాగే ఏందంటే ఆ వీక్ సో, ఏందంటే ఒక వీక్‌లో వచ్చి సో, తనూజ కెప్టెన్ అయింది కదా! సో, ఆ వీక్ ఏందంటే నలుగురు, ఐదుగురు కలిసి రీతుని నామినేట్ చేస్తారు. సో, ఆ వీక్‌లో కూడా తప్పించుకుంది. ఎందుకంటే తనూజ సేవ్ చేసింది. సో, ఇలాగ తను తప్పించుకుంటూ వచ్చిందంటే ఇప్పుడు ఫైనల్‌గా వచ్చింది కాబట్టి రీతు చౌదరి. సో, రీతు చౌదరిని అయితే ఎలిమినేట్ చేశారు. సో, ఇక్కడ 'ధీమాన్ పవన్‌తో' గాక తన సొంత గేమ్ తను ఆడుకొని ఉంటే చాలా బాగుండేది. సో, ప్రతి ఒక్కరు ఏమనుకుంటే తను 'రీతు చౌదరి' టాప్ 5 అనుకున్నారు. బట్ కాకపోతే రిలేషన్‌షిప్ పెట్టుకొని సో, ఇది నా జస్ట్ ఒపీనియన్. సో, నెగెటివ్‌గా అయితే తీసుకోకండి. సో, ఇక్కడ నాకనిపించిందేందంటే 'రీతు చౌదరి' డిమాండ్‌తో ఉండడం కారణం ఒక సపోర్ట్ కావాలి. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో అంటే ఒక సపోర్ట్ ఉండాలి. సో, సపోర్ట్ ఉంటేనే కెప్టెన్ అవుతారు. సపోర్ట్ ఒక గ్రూప్ టాస్క్ వచ్చినప్పుడు మనం మంచిగా రిలేషన్‌షిప్ పెట్టుకొని వాళ్ళతో ఉన్నామంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. సో, అలాగేందంటే ఒక అడ్వాంటేజ్ ఉంటదని 'రీతు చౌదరి' డెమాన్‌తో రిలేషన్‌షిప్ అంటే ఒక మంచిగా రిలేషన్‌షిప్ పెట్టుకుంది. సో, ఎందుకంటే ఇక్కడ ఇమ్మాన్యుయల్ తన ముందు నుంచి ఫ్రెండు. తనుజ కూడా ఫ్రెండే. బట్ కాకపోతే ఏందంటే ఎక్కువగా 'డీమన్ పవన్‌తో' ఉండింది. టైమ్ స్పెండ్ చేసింది 'బిగ్ బాస్' హౌస్‌లో. సో, ఎందుకంటే ఇక్కడ అందరితో పోల్చుకుంటే 'డీమన్ పవన్' వచ్చి స్ట్రాంగ్. ఫిజికల్‌గా స్ట్రాంగ్. సో, అందుకని తన అడ్వాంటేజ్ కోసం ఏందంటే రిలేషన్‌షిప్ పెట్టుకుంది. సో, ఇది జస్ట్ నా ఒపీనియన్ నేను అనుకుంటున్నాను. సో, అదేమో ఆ రిలేషన్‌షిప్ వల్ల ఏమైందంటే ఇద్దరి గేమ్ పాడైంది. సో, అది రీతున ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రీతు గేమ్స్ ఎలా ఆడిందో సో, ఇక్కడ ఏమైందంటే మన గ్రూప్ టాస్క్ అని చెప్పాం కదా! ఆ గ్రూప్ టాస్క్‌లో ఏందంటే ఆ కాయిన్స్ టాస్క్ ఉంది కదా! ఆ కాయిన్స్ టాస్క్ కూడా ఏందంటే వాళ్ళు కావాలని ఓడిపోయారు. సో, ఏందంటే కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ వచ్చి సో, ఏందంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చి బర్నీతో ఆడకూడదని. సో, వాళ్ళు ఆడకూడదంటే సో, వాళ్ళు ముందు ఎవరున్నారు ఆప్షను? సో, రీతు ఉంది. సో, రీతుని ఏందంటే వాళ్ళు ఎరగవారి బర్నీకని తప్పించారు. సో, అలాగేందంటే వాళ్ళు సర్వైవ్ అంటే ఇప్పుడు డేమన్ ఓడించాడు బర్నీ గారు. సో, డేమన్ ఓడించాక ఏందంటే చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంటుంది. సో, దానివల్ల ఏందంటే ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ఇద్దరు భయపడ్డారు బర్నీ గారితో ఆడడానికి. సో, భయపడినప్పుడు ఏందంటే రీతుని ఎరగవారి సో, బర్నీ తప్పించారు సేఫ్‌గా. బట్ కాకపోతే ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఏమనుకున్నారంటే కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ ఇద్దరు కలిసి ఆడుకోవాలనుకున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ రీతు గెలవడం వల్ల వాళ్ళ ప్లాన్ మొత్తం ఏందంటే ఇమ్మాన్యుయల్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. సో, ఇలాగ రీజన్స్ అన్ని వల్ల ఏందంటే రీతు చౌదరి ఈ వీక్ అయితే 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది.